హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నేనైతే ఇవాళ టమాటో నిల్వ పచ్చడి పెడదామనుకుంటున్నాను. సో ఈ చలికాలంలో వేడి వేడి అన్నంలో అలా టమాటో పచ్చడి పెట్టుకొని తింటే ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. అయితే మనం ఒక పొడిని ప్రిపేర్ చేద్దాం. దానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూన్ మెంతులు కొంచెం డ్రై రోస్ట్ చేయాలి. అందులోనే అవి కొంచెం లైట్గా రోస్ట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ ఆవాలు అవి కూడా అందులోనే వేసి రోస్ట్ చేయాలి. బాగా రోస్ట్ చేయాలి, మాడనివ్వద్దు, మాడనీయకుండా రోస్ట్ చేయాలి. అవి రెండు రోస్ట్ బాగా చేసిన తర్వాత అందులో ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ 3 బాగా రోస్ట్ చేయాలి. ఈ 3 ఐటమ్స్ని బాగా రోస్ట్ చేయాలి, మాడనివ్వకుండా చూసుకోవాలి. అలా జస్ట్ లైట్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా మనము మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి ప్యాన్లో. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి. అలా వేసి కొంచెం ఆయిల్ హీట్ చేయాలి. ఆయిల్ వేడెక్కాక ఇక్కడైతే నేను 1 kg టమాటోస్ నీట్గా వాష్ చేసి కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఆయిల్ హీట్ అవుతుంది కదా, హీట్ అయిన తర్వాత ఆ 1 kg టమాటోస్ అందులో వేసేసేయాలి. ఇలా వేసిన తర్వాత బాగా కలపడం స్టార్ట్ చేయాలి. 1 kg ఆఫ్ టమాటోస్ తీసుకున్నాను, వేసేయాలి. ఏవైతే మనం ప్యాన్లో వేసామో అది కలపడం స్టార్ట్ చేయాలి. మనం ఏదైతే 4 స్పూన్స్ ఆయిల్ వేసామో అదంతా కొంచెం ఆ పీసెస్కి పట్టేటట్టుగా కింది నుంచి పైకి బాగా కలపాలి. జస్ట్ ఆయిల్కి టచ్ అయ్యేటట్టు బాగా కలిపిన తర్వాత ఆ ప్యాన్ పైన క్యాప్ పెట్టేసేయాలి. ఎనీ అదర్ ప్లేట్ లైక్ దట్. మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా అంతా వాటర్ని వదిలేస్తుంది అనమాట. బాగా కలుపుకోవాలి. నేను ఇందులో ఏ సాల్ట్ కానీ చింతపండు కానీ వేయట్లేదు. జస్ట్ ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసి టమాటోస్ వేసి మూత పెట్టి మళ్ళీ ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి చూద్దాము. ఇలా టమాటోస్ వాటర్ అంతా వదిలేస్తాయి అన్నమాట. ఇదేంటంటే మొత్తం టమాటోలో ఉండే వాటర్ మొత్తం పీల్చుకునేటట్టు బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా వాటర్ కనిపిస్తుంది కదా, ఆ వాటర్ అంతా పోవాలి. ఆ రేంజ్లో మనము టమాటో ఉడికియాలి. ఇక్కడ చూడండి, నేను చూస్తున్నాను కదా, ఇలా వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. అంతవరకు ఉడికించాలి. ఇది కొంచెం టైం పడుతుంది. అలా డ్రై అయిపోవాలి మొత్తం. ఇక్కడ మనము 100 grams చింతపండు తీసుకుందాము. ఆ చింతపండుకి ఏమైనా పుల్లల్లాగా అలా ఉంటాయి కదా, అలా నీట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే 100 grams పడుతుంది 1 kg టమాటోస్కి. ఇప్పుడు మనం మిక్సింగ్ జార్లో అయితే ఫస్ట్ మనం ఏవైతే వేయించుకున్నామో మెంతులు, జీలకర్ర, ఆవాలు ఈ 3 దాంట్లని వేసేద్దాము. ఆ తర్వాత మనం ఏదైతే 100 grams చింతపండు నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నామో అది కూడా వేసేయాలి. తర్వాత నెక్స్ట్ అయితే 100 grams కల్లుప్పు తీసుకుంటున్నానండి. నేనైతే 100 grams కల్లుప్పు వేసిన తర్వాత ఫస్ట్ మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఒక పౌడర్లా వస్తుంది. మనం ఏవైతే పొడి దినుసులు తర్వాత చింతపండు ఉప్పు వేసాక ఇలా మిక్సీ చేశాక అలా పొడి వస్తుంది. ఆ తర్వాత ఎల్లిపాయలు, ఒక గుప్పెడు ఎల్లిపాయలు, చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. ఇందులో 100 grams కారం అయితే తీసుకోవాలి. ఇదైతే 100 grams కారం అండి. 2 times వేసాను అనుకున్నారు. 100 grams కొలత వేసుకొని తీసుకున్నాను. మళ్ళీ ఒకసారి మిక్సీ చేయాలి.
మిక్సీ చేసిన తర్వాత ఇలా పొడిలాగా వస్తుంది. మనకి మామూలుగా కారం పొడి అన్నీ వేసి చేస్తే ఎలా వస్తుందో అలా అవన్నీ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాం కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనమైతే పోపు పెట్టుకుందాము. పోపు కోసం ప్యాన్ పెట్టేసి మనము 350 ml to 400 ml వరకు ఆ పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ యూజ్ చేయాలి. ఇక్కడ 350 to 400 ml ఆయిల్ తీసుకున్నాను. పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవాలి. ఆయిల్ని కొంచెం హీట్ చేయాలి పోపు వేసుకోవడానికి. మన దగ్గర పోపు దినుసులు ఉన్నా ఓకే, లేకుంటే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేయాలి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఇలా చిటపట స్టార్ట్ అయినప్పుడు ఎండుమిర్చి కూడా వేయాలి. ఒక 10 దాకా తీసుకున్నాను నేనైతే. ఎండుమిర్చి వేసిన తర్వాత అలా కొంచెం కలుపుకోవాలి. కొంచెం ఇంగువ వేయాలి, ఒక చిటికెడు ఇంగువ. తర్వాత కరివేపాకు వేసి బాగా దానిలను ఫ్రై చేయాలి. కరివేపాకులో పచ్చిదనం పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేయాలి. ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ బాగా వేగనివ్వాలి. ఇలా మంచి కలర్లో అయ్యేటట్టుగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఏం చేయాలంటే ఎల్లిపాయలు వేయాలి. ఎల్లిపాయలు కూడా మంచిగా వేగాలి. వేగిన తర్వాత మనం ఏదైతే టమాటో బాగా డ్రైగా ఉడికించి పెట్టుకున్నామో అది అందులో వేసేసేయాలి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా పోపుకి బాగా దానిలో కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను కలుపుతున్నాను కదా, అలా కలపాలి. మంచిగా కింది నుంచి పైకి, పై నుంచి కిందికి ఆయిల్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా టమాటో ఏదైతే ఇది ఉందో దాన్ని బాగా మిక్స్ చేయాలి. అలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఆయిల్లో బబుల్స్ వస్తాయి కదా, అలా నూనె పైకి తేలేటట్టుగా బాగా కలుపుకోవాలి. బాగా ఉడకనివ్వాలి, ఆయిల్లోనే బాగా ఉడకనివ్వాలి. అలా ఆయిల్లో బాగా ఉడికినిచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేయాలి. ఇది మొత్తము ఈ పోపు అంతా బాగా చల్లగా అవ్వనివ్వాలి. చల్లగా అయిన తర్వాత మనం ఏదైతే మిక్సీ చేసి పెట్టుకున్నామో పౌడర్, దాన్ని దీనిలో వేసి నెక్స్ట్ ఏంటంటే ఆ పొడి మొత్తం పోపులో వేసేసి మంచిగా కలుపుకోవాలి. బాగా ఆయిల్లో అదంతా డిప్ అయ్యేటట్టుగా మంచిగా కింది నుంచి పైకి మంచిగా రొటేట్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా ఎమ్మీగా కలర్ఫుల్గా వస్తుంది. ఇలా అయితే టేస్టీగా ఎమ్మీగా చాలా బాగుంటుంది.